Hi students, today I explain second practical program, that is write a program to create single linked list. సో ఈరోజు ఏం నేర్చుకుంటున్నామంటే కనుక మనం సింగిల్ లింక్డ్ లిస్ట్ ప్రోగ్రామ్ని ఏ విధంగా క్రియేట్ చేయాలి, ప్రోగ్రామ్ ఏ విధంగా రాయాలనేది నేర్చుకుంటున్నాం. ఇది మన సెకండ్ ల్యాబ్ ప్రోగ్రామ్ అనమాట. సో మనం ఇంతకు ముందు నేర్చుకున్నాం కదా సింగిల్ లింక్డ్ లిస్ట్ గురించి. సింగిల్ లింక్డ్ లిస్ట్లో ఇన్సర్షన్ ఎలా పర్ఫామ్ చేయాలి, డిలీషన్ ఎలా పర్ఫామ్ చేయాలి, డిస్ప్లే ఏ విధంగా పర్ఫామ్ చేయాలనేది నేర్చుకున్నాం. సో ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే పర్ఫామ్ చేయడానికన్నా ముందు మనం ఏం క్రియేట్ చేయాలని చెప్పేటప్పుడు ఎంప్టీ లిస్ట్ని క్రియేట్ చేయాలని చెప్పాం. సో ఎంప్టీ లిస్ట్ని క్రియేట్ చేయాలంటే ఏమేమి స్టెప్స్ ఫాలో అవ్వాలి? ఫస్ట్ ఇంక్లూడ్ ఆల్ హెడర్ ఫైల్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఇన్ ది ప్రోగ్రామ్లో యూజ్ చేసేటువంటి హెడర్ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని ఇంక్లూడ్ చేసుకోవాలి. ఎంప్టీ లిస్ట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇంక్లూడ్ ఆల్ హెడర్ ఫైల్స్. సో నేనేం చేశాను, ఫస్ట్ హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి కదా. సో నేను ఇంక్లూడ్ చేసుకున్నాను ప్రోగ్రాంలో. చూడండి, ఇది #include stdio.h, #include conio.h. ఈ రెండు ఏంటి? హెడర్ ఫైల్స్. సో ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇంక్లూడ్ హెడర్ ఫైల్స్. సో ఇంక్లూడ్ చేసుకున్నాను. నెక్స్ట్ స్టెప్ ఏంటి? క్రియేట్ నోడ్ స్ట్రక్చర్ విత్ 2 ఫీల్డ్స్, డేటా అండ్ నెక్స్ట్. సో నెక్స్ట్ ఏం చేయాలి? సెకండ్ స్టెప్ ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేయడానికి నోడ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. సో నోడ్ అంటే ఏంటి? ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా సీక్వెన్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటున్నాం, సీక్వెన్స్ ఆఫ్ నోడ్స్ అంటున్నాం. లింక్ లిస్ట్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ నోడ్స్ అంటున్నాం. ఈచ్ నోడ్ కంటైన్స్ 2 ఫీల్డ్స్ అంటున్నాం. ఒకటి డేటా ఫీల్డ్, ఇంకొకటి నెక్స్ట్ ఫీల్డ్ అని చెప్పినాం. సో ఆ విధంగా ఏం చేయాలి? ఇప్పుడు స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. ఆ విధంగా మనం ఏం చేయాలి? నోడ్కి స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి. సో నేను సెకండ్ స్టెప్ నోడ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేసాను. చూడండి, స్ట్రక్ట్ నోడ్. స్ట్రక్చర్ నేమ్ ఏమి ఇచ్చాను ఇక్కడ? నేను నోడ్ అని ఇచ్చాను. ఎందుకంటే నేను దాని పేరు ఏం పెట్టాలనుకుంటున్నాను? నోడ్ అని పెట్టాలనుకుంటున్నాను కాబట్టి నోడ్ అని పెట్టుకున్నాను. సో ఇందులో ఎన్ని ఫీల్డ్స్ ఉండే విధంగా క్రియేట్ చేయాలి? నోడ్ స్ట్రక్చర్లో 2 ఫీల్డ్స్, ఒకటి డేటా, ఇంకొకటి నెక్స్ట్. సో 2 ఫీల్డ్స్ ఉండే విధంగా నేను స్ట్రక్చర్ని క్రియేట్ చేశాను. సో డేటా అనేది ఇంటీజర్ టైప్ కాబట్టి ఇంట్ డేటా అని చెప్పి క్రియేట్ చేశాను. నెక్స్ట్ అనేది ఏంటంటే సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్ అని చెప్పి మనం నేర్చుకున్నాం కదా. సో ఏం చేస్తామంటే ఇదే స్ట్రక్చర్కి నేను నెక్స్ట్ అనే ఫీల్డ్ని క్రియేట్ చేస్తున్నాను అనమాట. దీని ఏమంటారంటే సెల్ఫ్ రిఫరెన్షియల్ స్ట్రక్చర్ అని చెప్తాం. సో ఇక్కడ స్టార్ నెక్స్ట్ అన్నాను, ఇది ఏంటి? పాయింటర్ వేరియబుల్ అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నేను క్రియేట్ చేసిన స్ట్రక్చర్కి ఏం క్రియేట్ చేశాను? ఇది స్ట్రక్చర్ ఓపెన్ చేశాను, ఇదిగోండి ఇక్కడ క్లోజ్ చేసాను. స్ట్రక్చర్ బాడీ ఈ మధ్యలోది, డేటా నెక్స్ట్ అనేవి ఏంటి? స్ట్రక్చర్ బాడీ అనమాట. సో దాని లోపల నేను స్ట్రక్చర్ క్లోజ్ అయిపోయాక బాడీని క్లోజ్ చేసాక ఏం చేశాను? స్టార్ హెడ్ అని తీసుకున్నాను. సో ఏం చేశాను? ఈ స్ట్రక్చర్కి నోడ్ని పాయింట్అవుట్ చేయడానికి ఒక హెడ్ అనే పాయింటర్ని కూడా క్రియేట్ చేసుకున్నాను. స్టార్ హెడ్ అన్నాను. సో హెడ్ అనేది ఏంటి అంటే స్ట్రక్చర్ వేరియబుల్. సో ఇక్కడ నేను స్టార్ అని పెట్టాను కాబట్టి హెడ్ అనేది ఏంటి? పాయింటర్ వేరియబుల్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ హెడర్ ఫైల్స్ని ఇంక్లూడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేశాను? స్ట్రక్చర్ని క్రియేట్ చేశాను, నోడ్ స్ట్రక్చర్ని క్రియేట్ చేశాను 2 ఫీల్డ్స్ ఉండే విధంగా. నెక్స్ట్ డిక్లేర్ ఆల్ యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్. సో నెక్స్ట్ ఏం చేయాలి అంటే కనుక ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేయడానికి నెక్స్ట్ ఏం చేయాలి? యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, మన ప్రోగ్రామ్కి ఏ ఫంక్షన్స్ అవసరం అవుతాయో వాటన్నిటిని డిక్లేర్ చేసుకోవాలి. అది థర్డ్ స్టెప్. సో నేను ఇక్కడ డిక్లేర్ చేసుకున్నాను. ఏం డిక్లేర్ చేసుకున్నాను? నేను ఏం చేయాలనుకుంటున్నాను? ప్రోగ్రాంలో లింక్డ్ లిస్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అంటే లింక్డ్ లిస్ట్లో కొన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉండే విధంగా, సీక్వెన్స్ ఆఫ్ నోట్స్ ఉండే విధంగా ఒక లింక్డ్ లిస్ట్ని క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో క్రియేట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి దానికి ఒక మెథడ్ యూస్ చేస్తున్నాను. వైడ్ క్రియేట్ లిస్ట్ ఇంట్ ఎన్ అన్నాను. ఇక్కడ ఎన్ అంటే మీరు ఎన్ ఇస్తే, ఎన్ వాల్యూ ఎంత ఇస్తే అన్ని నోట్స్ క్రియేట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకేం క్రియేట్ చేయాలనుకుంటున్నానంటే, సో క్రియేట్ చేశాను కదా లింక్ లిస్ట్లోని నేను సీక్వెన్స్ ఆఫ్ నోట్స్ని క్రియేట్ చేశాను కదా, ఆ నోట్స్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయాలనుకుంటున్నాను. దానికి ఒక మెథడ్ యూస్ చేస్తున్నాను, వైట్ డిస్ప్లే. సో ఈ రెండు ఏంటంటే నేను నా ప్రోగ్రాంలో ఈ 2 మెథడ్స్ యూస్ చేయాలనుకుంటున్నాను. సో ఆ రెండింటిని కూడా నేను ఏం చేశాను? ముందు డిక్లేర్ చేసుకున్నాను. సో ఎంప్టీ లిస్ట్ క్రియేట్ చేయడానికి హెడర్ ఫైల్స్ ఇంక్లూడ్ చేసుకున్నాను, నోడ్ స్ట్రక్చర్ క్రియేట్ చేశాను, యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఏంటి? క్రియేట్ లిస్ట్, డిస్ప్లే, దీస్ ఆర్ ది యూజర్ డిఫైన్ ఫంక్షన్స్. సో రెండింటిని క్రియేట్ చేశాను. నెక్స్ట్ యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ క్రియేట్ చేసాక లాస్ట్ స్టెప్ ఏంటి? ఇంప్లిమెంట్ ది మెయిన్ మెథడ్ బై డిస్ప్లేయింగ్ బై మెనూ ఏదైతే ఉందో ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే ఇవన్నీ పర్ఫామ్ అయ్యే విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలి మెయిన్ మెథడ్ని. సో ఇప్పుడు ఏంటి అంటే కనుక నెక్స్ట్ 4th స్టెప్ మెయిన్ మెథడ్ ఇంప్లిమెంటేషన్.
సో మెయిన్ మెథడ్ ఇంప్లిమెంటేషన్ తీసుకున్నాను. ఇంట్ మెయిన్. సో ఏదైతే మెథడ్స్ క్రియేట్ చేశానో నేను ఇక్కడ డిక్లేర్ చేశానో వాటిని ఎక్కడ కాల్ చేసుకుంటాను, ఈ మెయిన్ మెథడ్ లోపల కాల్ చేసుకుంటాను. వాటికి డెఫినేషన్ ఎక్కడ రాస్తాను, మెయిన్ మెథడ్ బయట రాస్తాను. సో ఇదిగోండి ఇక్కడ నేను బయట ఈ మెయిన్ మెథడ్ ఓపెన్, ఇది క్లోజ్, ఈ రెండింటి బయట ఏం చేస్తాను, ఈ క్రియేట్ లిస్ట్ డిస్ప్లేకి డెఫినేషన్స్ రాస్తాను. ఈ రెండింటిని ఎక్కడ కాల్ చేసుకోవాలి, మరి ఎక్కడ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది, మెయిన్ మెథడ్ లోపల కదా. సో వాటిని ఎక్కడ కాల్ చేయాలి, విత్ ఇన్ మెయిన్ మెథడ్లో కాల్ చేయాలి. సో ఇప్పుడు నేను క్రియేట్ లిస్ట్ డిస్ప్లే అనేది ఈ మెయిన్ మెథడ్ లోపల కాల్ చేస్తాను. చూడండి, ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాను, ఇంట్ ఎన్ అన్నాను. ఈ ఎన్ అనేది ఎందుకు డిక్లేర్ చేసుకున్నానంటే నేను ఆ మెథడ్స్ ఏంటి, క్రియేట్ లిస్ట్, ఇంకొకటి ఏంటి డిస్ప్లే కదా. సో క్రియేట్ లిస్ట్ అనగానే నాకు ఎన్ని వాల్యూస్ క్రియేట్ అవ్వాలి అంటే ఎన్ని నోట్స్ క్రియేట్ అవ్వాలి, అది ఎన్ అనమాట. సో అందుకని నేను ఇక్కడ మళ్ళీ ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను, ఇంట్ ఎన్ అని. ఎన్ని వేరియబుల్స్ డిక్లేర్ చేయాలనుకుంటున్నా సరే, ఎన్ని నోట్స్ కావాలనుకుంటున్నాం అనేది అది ఎన్ కదా. సో దాన్ని రీడ్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ. ప్రింట్ఎఫ్ ఎంటర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ టు క్రియేట్ లిస్ట్. సో లిస్ట్ క్రియేట్ చేయడానికి టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ ఎన్ని అవసరం ఉన్నాయో అవి ఎంటర్ చేయమని జస్ట్ ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకున్నాను. ఇది డిస్ప్లే స్టేట్మెంట్, నా రిక్వైర్మెంట్ కోసం నేను పెట్టుకున్నది అది. నెక్స్ట్ స్కాన్ ఆఫ్ %d అడ్రస్ అని. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఎన్ని నోట్స్ మీరు లిస్ట్లో క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేసిన నెంబర్ ఎవరు రీడ్ చేస్తారు, ఎవరు తీసుకుంటారు, స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ తీసుకుని దాన్ని ఎందులో స్టోర్ చేస్తుంది, ఎన్లో స్టోర్ చేసి పెడుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు ఎన్ వాల్యూ ఇచ్చారు. ఎన్ వాల్యూ అంటే ఏంటి, ఎన్ని నోట్స్ ఉండాలి అనేది. సో మీరు N5 ఇచ్చారనుకోండి, ఎన్ని నోట్స్ క్రియేట్ అవుతాయి, 5 నోట్స్ క్రియేట్ అవుతాయి. N3 ఇచ్చారనుకోండి, మీరు 3 ఎంటర్ చేశారు, అప్పుడు అది ఎన్లో 3 స్టోర్ చేసుకుంటుంది. అప్పుడు ఎన్ని నోట్స్ క్రియేట్ అవుతాయి, 3 నోట్స్. మీరు ఎన్ ఎంత ఇస్తే అన్ని నోట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇప్పుడు మీరు ఎన్ రీడ్ చేసేసారు కదా, ఎన్కి వాల్యూ ఇచ్చారు కదా, ఆ వాల్యూని పాస్ చేసి కాల్ చేయాలి క్రియేట్ లిస్ట్ని. సో అప్పుడు ఆటోమేటిక్గా మీరు ఎన్ని నోట్స్ అయితే పాస్ చేసారో, ఎన్ ఎంతైతే ఇచ్చారో వాల్యూ, అన్ని నోట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో నెక్స్ట్ నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎన్ రీడ్ చేసేసాను కాబట్టి క్రియేట్ లిస్ట్ని కాల్ చేస్తున్నాను. క్రియేట్ లిస్ట్, ఇక్కడ మెథడ్ నేమ్ నేను క్రియేట్ లిస్ట్ అని ఇచ్చాను కాబట్టి ఇక్కడ కూడా క్రియేట్ లిస్ట్. ఇక్కడ ఒక వేరియబుల్ని పాస్ చేశాను కాబట్టి ఇక్కడ కూడా ఎన్ని పాస్ చేస్తున్నాను, ఒక వేరియబుల్ని పాస్ చేస్తున్నాను, ఎన్. సో ఎన్ మీరు ఎన్ని ఇస్తే అన్ని, 3 ఇస్తే 3 నోట్స్ క్రియేట్ అవుతాయి, 5 ఇస్తే 5 నోట్స్ క్రియేట్ అవుతాయి, 7 ఇస్తే 7 నోట్స్ క్రియేట్ అవుతాయి. ఓకేనా. సో ఎప్పుడైతే క్రియేట్ లిస్ట్ అని కాల్ చేశారో అప్పుడు క్రియేట్ లిస్ట్ అనే మెథడ్కి డెఫినేషన్ మీరు బయట ఎక్కడ రాశారో అది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఇదిగోండి ఇక్కడ రాశారు కదా, ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఎగ్జిక్యూట్ అయ్యాక మీరు అన్నైతే ఎన్ని ఇచ్చారో అన్ని వాల్యూస్ క్రియేట్ అయిపోతాయి కదా. క్రియేట్ అయ్యాక నెక్స్ట్ ఏమంటున్నానంటే డిస్ప్లే అడుగుతున్నాను. నెక్స్ట్ ఏమడుగుతున్నాను, డిస్ప్లే ప్రింట్ఎఫ్ డేటా ఇన్ ది లిస్ట్. సో లిస్ట్ క్రియేట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, అందులో ఉన్న ఎలిమెంట్స్ చూడాలనుకుంటున్నాను. సో అందుకని డేటా ఇన్ ది లిస్ట్ అని ఒక ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకున్నాను. సో ప్రింట్ స్టేట్మెంట్ పెట్టుకుని నెక్స్ట్ ఎవరిని కాల్ చేస్తున్నానంటే డిస్ప్లే అని కాల్ చేస్తున్నాను. సో డిస్ప్లే అని కాల్ చేయగానే ఏం జరుగుతుంది, డిస్ప్లే అనే ఫంక్షన్ రియాక్ట్ అయ్యి అక్కడ ఏదైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దానికి మనం కోడింగ్ రాస్తాం కదా డిస్ప్లే అయ్యే విధంగా ఎలిమెంట్స్. సో ఆ డిస్ప్లే అనే ఫంక్షన్ కాల్ అయ్యి ఆ డిస్ప్లే అనే ఫంక్షన్లో ఉన్న ఎలిమెంట్స్, ఆ ఫంక్షన్ రన్ అయ్యి అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్నీ డిస్ప్లే అవుతాయి అన్నమాట. ఓకేనా. సో ఇది మెయిన్ మెథడ్ అనమాట. ఎన్ రీడ్ చేశాను, క్రియేట్ చేసాను లిస్ట్ని, క్రియేట్ చేసాక వాటిని డిస్ప్లే చేశాను. సో వీటిని కాల్ చేసినప్పుడు అవి రియాక్ట్ అవుతాయి, ఏ విధంగా రియాక్ట్ అయ్యి ఏ విధంగా రన్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. సో ఎప్పుడైతే క్రియేట్ లిస్ట్ అనగానే ఎక్కడికి వెళ్తుంది, క్రియేట్ లిస్ట్ ఎన్ అనగానే ఎక్కడైతే క్రియేట్ లిస్ట్ ఉందో ఫంక్షన్ దగ్గరికి వస్తుంది. సో ఇక్కడికి వస్తుంది వైడ్ క్రియేట్ లిస్ట్ ఇంట్ ఎన్. సో మీరు ఇక్కడ ఎన్ రీడ్ చేసినప్పుడు 5 అనో 3 అనో ఏదో ఒక వాల్యూ ఇస్తున్నారు కదా, ఆ వాల్యూ ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఇచ్చారు అనుకుందాం. సో ఎన్లోకి ఎంత వస్తుంది, 3 వస్తుంది. అంటే ఇప్పుడు మనకి ఎన్ని నోట్స్ క్రియేట్ అవుతాయి, 3 నోట్స్ క్రియేట్ అవుతాయి. చూడండి. సో ఇప్పుడు నేను ఇంతకుముందు స్ట్రక్చర్ క్రియేట్ చేశాను కదా, ఇప్పుడు నేను వాల్యూస్ ఇస్తున్నాను, ఇన్సర్ట్ చేస్తున్నాను కదా, న్యూ నోట్స్ని క్రియేట్ చేస్తున్నాను కాబట్టి నేను ఏం చేయాలి, ఫస్ట్ నేను ఏదైతే నోడ్ స్ట్రక్చర్ క్రియేట్ చేశానో ఆ స్ట్రక్చర్కి వేరియబుల్స్ని క్రియేట్ చేసుకుంటాను. స్ట్రక్ట్ నోడ్, అక్కడ స్ట్రక్ట్ నోడ్ అని క్రియేట్ చేశాను కదా నోడ్ స్ట్రక్చర్ నేను. సో ఆ నోడ్ స్ట్రక్చర్ని ఇదిగోండి ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ అని క్రియేట్ చేశాను కదా. సో ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తాను, వేరియబుల్స్ని క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ స్ట్రక్ట్ నోడ్ వేరియబుల్ నేమ్ మనకి ఏది కావాలితే అది,
ఇప్పుడు న్యూ నోడ్ ఇస్తున్నాను, కొత్త నోడ్ క్రియేట్ చేస్తున్నాను కదా, సో అందుకని న్యూ నోడ్ అని వేరియబుల్ నేమ్ ఇచ్చుకున్నాను. అదేవిధంగా ఒక టెంప్ అనే నోడ్ స్ట్రక్చర్ని, ఇంకొకటి నోడ్ రిఫరెన్స్ని క్రియేట్ చేశాను. ఈ రెండు ఏంటి, అక్కడికి నేను స్ట్రక్చర్కి క్రియేట్ చేసిన నోడ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసిన దానికి వేరియబుల్స్ అనమాట. టెంప్ న్యూ నోడ్ అని 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను దాన్ని. సో నాకు ఎప్పుడైతే 2 వేరియబుల్స్ క్రియేట్ చేసానో అప్పుడు న్యూ నోడ్ అనే దానికి ఎన్ని ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయి, 2 ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయి. అలాగే టెంప్ అనే దానికి ఎన్ని ఫీల్డ్స్ క్రియేట్ అవుతాయి, 2 ఫీల్డ్స్. ఎందుకంటే నేను అక్కడ న్యూ నోడ్ అనే నోడ్ అనే స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు అక్కడ 2 ఫీల్డ్స్ ఉండే విధంగా స్ట్రక్చర్ని క్రియేట్ చేశాను కదా, డేటా నెక్స్ట్. సో ఆ విధంగా మనకి న్యూ నోడ్కి డేటా నెక్స్ట్, టెంప్కి డేటా నెక్స్ట్ ఉండే విధంగా ఈ విధంగా మనకి ఎప్పుడైతే డిక్లేర్ చేసామో అప్పుడు మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు మీరు న్యూ నోడ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు కదా, ఎన్ని నోట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు, 3 నోట్స్ అన్నారు. ఎంత ఇచ్చారు, 3 ఇచ్చారు కదా, 3 నోట్స్ అన్నారు. సో 3 నోట్స్ అన్నప్పుడు ఇప్పుడు ఏం చేయాలి, ఒక్కొక్క నోట్ క్రియేట్ చేసుకుని ఆ ఒక్కొక్క నోట్లో మీరు ఏదైతే డేటా పెట్టాలనుకుంటున్నారో ఆ డేటాని ఇన్సర్ట్ చేయాలి. సో ఇప్పుడు ఆ ప్రాసెస్ చూద్దాం. సో ఫస్ట్ మరి ఏంటి, న్యూ నోడ్లో డేటా పెట్టాలి, ఇన్సర్ట్ చేయాలి కాబట్టి డేటాని ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను. అదేవిధంగా నేను న్యూ నోడ్ ఒకటే క్రియేట్ చేయట్లేదు, ఎన్ని నోట్స్, ఎన్ని తీసుకుంటే అన్ని నోట్స్ కదా. సో అందుకని లూప్ రిపీట్ చేయడం కోసం ప్రతిసారి క్రియేట్ చేసినప్పుడల్లా జరిగే ప్రాసెస్ సేమ్ ప్రాసెస్ కాబట్టి అక్కడ లూప్ రిపీట్ చేయడానికి లూప్ వేరియబుల్ ఐ ఒకటి తీసుకున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఇవి ఏంటి, పాయింటర్స్ కదా, స్టార్స్ అని ఉన్నాయి. వేరియబుల్స్ ఏం వేరియబుల్స్ ఇవి, పాయింటర్ వేరియబుల్స్. సో పాయింటర్స్ కెన్ ఆక్యుపై ఓన్లీ 2 bytes ఆఫ్ మెమరీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డేటా టైప్. ఏ డేటా టైప్ అయినప్పటికీ కూడా మనకు అది ఎక్కడ ఎంత మెమరీ అలొకేట్ అవుతుంది, 2 bytes అలొకేట్ అవుతుంది. సో ఇక్కడ మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ అనే కాన్సెప్ట్ యూస్ చేసి దాని మెమరీని ఇంక్రీజ్ చేయాలి. సో అందుకని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే న్యూ నోడ్కి మెమరీని ఇంక్రీజ్ చేస్తున్నాను. స్ట్రక్ట్ నోడ్ స్టార్ ఎమ్మెలాక్ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్. సో ఈ విధంగా నేను ఏం చేశాను, డైనమిక్ మెమరీ అలొకేషన్ క్రియేట్ చేశాను. మనం డైనమిక్ మెమరీ అలొకేషన్ గురించి మాట్లాడుకున్నాం కదా, సేమ్ అదే విధంగా డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఎమ్మెలాక్ సైజ్ ఆఫ్ మళ్ళీ డేటా టైప్ వేరియబుల్ నేమ్ ఈ విధంగా ఇస్తామన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ ఎంటర్ డేటా ఆఫ్ నోడ్ 1. సో మనకి ఎన్ని నోట్స్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం, 3 నోట్స్ అనుకున్నాం. ఫస్ట్ నోడ్ యొక్క డేటాని ఎంటర్ చేయమని తీసుకుంటున్నాను, డిస్ప్లే పెట్టుకుంటున్నాను. ప్రింట్ ఆఫ్ ఎంటర్ డేటా ఆఫ్ నోడ్ 1, నోడ్ 1 యొక్క డేటాని ఎంటర్ చేయని చెప్పి ఒక డిస్ప్లే పెట్టుకున్నాను. నెక్స్ట్ స్కాన్ ఆఫ్ %d అడ్రస్ ఆఫ్ డేటా. సో మీరు ఏదైతే వాల్యూ ఇచ్చారో ఆ వాల్యూని రీడ్ చేయడం కోసం స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్ యూజ్ చేసి మీరు ఇచ్చిన డేటాని డేటాలో స్టోర్ చేసే విధంగా డేటా అనే వేరియబుల్లో ప్లేస్ చేశాను. సో మీరు ఇప్పుడు ఏదైతే వాల్యూ ఇస్తారో ఆ వాల్యూ ఎక్కడ స్టోర్ అవుద్ది, డేటాలో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు డేటాలో స్టోర్ అయింది, డేటాలో అనే వేరియబుల్లో స్టోర్ అయింది. ఇప్పుడు మీరు అది ఎక్కడ స్టోర్ చేయాలి, న్యూ నోడ్ అని ఒకటి క్రియేట్ చేశారు కదా, ఇక్కడ క్రియేట్ చేశారు కదా, అప్పుడు 2 ఫీల్డ్స్ క్రియేట్ అయినాయి కదా, ఇది న్యూ నోడ్ యొక్క డేటా ఫీల్డ్, ఇది నెక్స్ట్ ఫీల్డ్. సో ఇప్పుడు డేటాలో ఏముండాలి, మీరు ఏదైతే డేటా ఇచ్చారో ఆ డేటా ఉండాలి కదా. సో అందుకే ఏమంటున్నామంటే న్యూ నోడ్ డేటా ఈజ్ ఈక్వల్ టు మీరు ఇక్కడ రీడ్ చేసిన డేటా, మీరు ఎంతైతే రీడ్ చేశారో అది ఎక్కడ ప్లేస్ అవుతుంది, ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఈ స్టేట్మెంట్ ప్రకారం న్యూ నోడ్ యొక్క డేటాలో మీరు రీడ్ చేసిన డేటా అనేది ప్లేస్ అవ్వమని పెట్టాను. సో మీరు ఇప్పుడు రీడ్ చేసిన డేటా అనేది న్యూ నోడ్ యొక్క డేటాలో స్టోర్ అవుతుంది. సో స్టోర్ అయ్యాక నెక్స్ట్ ఇదేంటి, న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ కదా. సో నెక్స్ట్ ఫీల్డ్లో ఏం పెడుతున్నామంటే నల్ పెడుతున్నాం, ఎందుకంటే ఇదే ఫస్ట్ నోడ్ ఇదే లాస్ట్ నోడ్ అని మనం అనుకుంటున్నాం కదా, ఎజంప్షన్ చేసుకుంటున్నాం కాబట్టి ఇది ఏం చేస్తాము, దీంట్లో నల్ అని ప్లేస్ చేసుకుంటున్నాం. న్యూ నోడ్ యొక్క డేటా ఫీల్డ్లోనేమో తీసుకున్న రీడ్ చేసిన డేటాని స్టోర్ చేశాను, న్యూ నోడ్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ని స్టోర్ చేశాను. సో ఈ విధంగా 2 స్టెప్స్ నోట్ చేశాను. ఓకేనా. సో నెక్స్ట్ మరి ఇదే ఏమంటున్నాము, నేను రీడ్ చేసిన డేటా ఇది నల్. ఇప్పుడు ఇది న్యూ నోడ్, ఇదే ఫస్ట్ నోడ్ కదా, నేను క్రియేట్ చేస్తుంది ఇప్పుడే కదా స్టార్ట్ చేశాను, ఇది ఫస్ట్ నోడ్ కదా. సో ఫస్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఎప్పుడు ఎక్కడ ఉండాలి, హెడ్లో ఉండాలి కదా. సో హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, న్యూ నోడ్ అడ్రస్. ఇదిగోండి హెడ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటే మీకు ఇక్కడ మెమరీ అనేది అది అలొకేట్ చేసుకుంటున్నా, మెమరీ అడ్రస్ ఏది ఉంటే అది అలొకేట్ అవుతుంది అనమాట ఇక్కడ న్యూ నోడ్ అంటే. ఓకేనా. నెక్స్ట్ టెంప్ అని ఒకటి క్రియేట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా ఏం చేస్తుందంటే ఫస్ట్ నోడ్నే పాయింట్అవుట్ చేయడం కోసం, అందుకని టెంప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అంటాను. ఇప్పుడు టెంప్ హెడ్ రెండు కూడా న్యూ నోడ్ని పాయింట్అవుట్ చేస్తుంది. ఇక్కడ ఉంటాయి టెంప్ హెడ్ బోత్ ఇక్కడ ఉంటాయి.
న్యూ నోడ్ దగ్గర. ఓకేనా? సో ఫస్ట్ ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక నోడ్ని క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఇంకా ఎన్ని నోడ్స్ క్రియేట్ చేయాలి? 2 నోడ్స్. మనం అనుకున్న దాని ప్రకారం n3 ఇస్తే కనుక ఇంకా 2 క్రియేట్ చేయాలి. అదే 5 ఇస్తే కనుక ఇంకా 4 నోడ్స్ కావాలి. సో ఫస్ట్ నోడ్ క్రియేట్ చేయడానికి ఈ స్టెప్స్ చేయాలి, ఎందుకంటే ఫస్ట్ నోడ్ హెడ్ని పాయింట్అవుట్ చేయాలి కాబట్టి ఈ విధంగా పెట్టాం. రిమైనింగ్ అన్ని ఇంకా హెడ్ ప్రతిదానికి వెళ్ళక్కర్లేదు కదా, సో ప్రతిదానికి సేమ్ ప్రాసెస్ ఉంటుంది సెకండ్ నోడ్ దగ్గర నుంచి. సో అది లూప్ రిపీట్ చేస్తూ ఏ విధంగా అనేది ఇప్పుడు చూద్దాం. ఇదిగోండి చూడండి, ఇప్పుడు నేను ఇంకా ఎన్ని నోడ్స్ క్రియేట్ చేయాలి? ఒకటి క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇక్కడతోని. ఇప్పుడు సెకండ్ నోడ్ నుంచి స్టార్ట్ చేయాలి కాబట్టి i = 2 నుంచి స్టార్ట్ చేసాను. ఎక్కడ వరకు? <n వరకు. ఎన్ని టైమ్స్ క్రియేట్ అవ్వాలి న్యూ నోడ్స్ అంటే కనుక <n. అంటే నేను n3 ఇస్తే 3 వరకు క్రియేట్ అవ్వాలి. 2, 3 2 క్రియేట్. ఒకవేళ 5 ఇస్తే 2 క్రియేట్ అవ్వాలి, సెకండ్ నోడ్ క్రియేట్ అవ్వాలి, థర్డ్ నోడ్ క్రియేట్ అవ్వాలి, ఫోర్త్ నోడ్ క్రియేట్ అవ్వాలి, ఫిఫ్త్ నోడ్ క్రియేట్ అవ్వాలి. సో i ప్రతిసారి ఏమవ్వాలి? 2 తర్వాత 3 తర్వాత 4 అలా అవ్వాలి కాబట్టి i ++ పెట్టుకున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు కూడా మనం క్రియేట్ చేసేది ఏంటి? న్యూ నోడ్ని కదా. సో న్యూ నోడ్ ఏదైతే న్యూ నోడ్ అని పెట్టుకున్నామో, మనం ఇక్కడ డిక్లేర్ చేసుకున్నామో దాన్ని యూస్ చేసుకుంటున్నాను. సో న్యూ నోడ్కి మరి చెప్పాం కదా ఆల్రెడీ, ఏమని చెప్పాము? న్యూ నోడ్ అనేది పాయింటర్ వేరియబుల్ 2 bytes ఆఫ్ మెమరీని అలొకేట్ అవుతుంది కాబట్టి దాన్ని ఇంక్రీజ్ చేయడం కోసం డైనమిక్ మెమరీ అలొకేషన్ ద్వారా ఏం చేస్తాం? దాని మెమరీని ఇంక్రీజ్ చేస్తాం. సో ఇంక్రీజ్ చేయడానికి ఏంటి? స్ట్రక్ట్ నోడ్ స్టార్ mloc సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ అని క్రియేట్ చేయాలి. ఇది డైనమిక్ మెమరీ అలొకేషన్ మెథడ్కి యూజ్ చేసే మెథడ్. అంటే దీని మెమరీని నేను ఇంక్రీజ్ చేస్తున్నాను త్రూ mloc ద్వారా, మెమరీ అలొకేషన్ ద్వారా. ఓకేనా? నెక్స్ట్ printf ఎంటర్ ది డేటా ఆఫ్ నోడ్ %d i అన్నాను. ఇక్కడ %d i అంటే i 2 ఉంటే నోడ్ 2 యొక్క డేటాని ఎంటర్ చేయమని, ఎంటర్ ది డేటా ఆఫ్ నోడ్ 2 అంటుంది i 2 ఉన్నప్పుడు. i 3 ఉన్నప్పుడు ఎంటర్ ది నోడ్ డేటా ఆఫ్ నోడ్ 3 అంటుంది. i 4 అయిందనుకోండి, ఎంటర్ ది డేటా ఆఫ్ నోడ్ 4 అని డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఆ విధంగా నేను ఏం చేసాను? %d అని యూస్ చేశాను. ఇదిగోండి నోడ్ ది %d i అని యూస్ చేశాను. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి? డేటాని ఎంటర్ చేయాలి కదా, సెకండ్ డేటాని. సో మళ్ళీ scanf %d అడ్రస్ ఆఫ్ డేటా అని ఎంటర్ చేశాను. సో ఇప్పుడు మీరు ఏదైతే వాల్యూ ఎంటర్ చేస్తారో నోడ్ 2లో స్టోర్ అవ్వడానికి ఏదైతే డేటా ఎంటర్ చేస్తారో అది ఇందులో స్టోర్ అవుతుంది. సో మళ్ళీ ఏం చేయాలి? మళ్ళీ న్యూ నోడ్ని క్రియేట్ చేశాను కదా ఇక్కడ. సో ఇక్కడ మళ్ళీ మనకి ఏం జరుగుతుంది? న్యూ నోడ్ అని మళ్ళీ 2 ఫీల్డ్స్తో ఈ విధంగా క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా క్రియేట్ అయినప్పుడు ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి? న్యూ నోడ్ యొక్క డేటాని స్టోర్ చేయాలి, న్యూ నోడ్ యొక్క నెక్స్ట్లో నల్ స్టోర్ చేయాలి. ఎందుకంటే ఇది లాస్ట్ నోడ్ అని మనం అజంప్షన్ చేసుకుంటున్నాం. మనం తీసుకునేది ఏమవుతుంది? ఇందాక ఫస్ట్ నోడ్ అది అయిపోయింది, నెక్స్ట్ సెకండ్ది లాస్ట్లోనే కదా అటాచ్ అవుతాయి. మనం క్రియేట్ చేసిన ప్రతి నోడ్ కూడా ఎక్కడ అటాచ్ అవుతుంది? లాస్ట్లో అటాచ్ అవుతుంది. సో లాస్ట్లో అటాచ్ అవుతుంది కాబట్టి లాస్ట్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్ ఎప్పుడు నల్ కాబట్టి మనం ఈ రెండింటిని సెట్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు ట్రీట్ చేసిన డేటా ఏదైతే ఉందో ఆ డేటాని ఏం చేయాలి? న్యూ నోడ్ డేటాలో ప్లేస్ చేయాలి. సో న్యూ నోడ్ డేటా అంటే ఈ ప్లేస్, న్యూ నోడ్ డేటా = మీరు రీడ్ చేసిన డేటా ఇక్కడ ప్లేస్ చేస్తున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 7 అనుకుంటే కనుక 7 వచ్చి ఇక్కడ స్టోర్ అవుతుంది. నెక్స్ట్ న్యూ నోడ్ నెక్స్ట్ నల్. సో న్యూ నోడ్ నెక్స్ట్లో ఏం చేస్తున్నాం? నల్ని స్టోర్ చేసి పెడుతున్నాం. ఇది న్యూ నోడ్ క్రియేషన్. సెకండ్ న్యూ నోడ్ ఇది ఫస్ట్ ఇది కాదు, సెకండ్ ఇది. సో సెకండ్ది క్రియేట్ అయింది. క్రియేట్ అయ్యాక ఇప్పుడు ఏం చేయాలి? టెంప్ ఎక్కడ ఉంది? ఇందాక ఫస్ట్ నోడ్ దగ్గర ఉంది. ఇప్పుడు ఎక్కడికి రావాలి? టెంప్ అనేది న్యూ నోడ్ దగ్గరికి రావాలి. ఏదైతే న్యూ నోడ్ క్రియేట్ చేసామో అక్కడికి టెంప్ని మూవ్ చేసుకుని రావాలి. సో అప్పుడు ఏం చేస్తాము? టెంప్ యొక్క ఇదిగోండి ఇంతకు ముందు క్రియేట్ చేసిన న్యూ నోడ్ 5 ఫర్ ఎగ్జాంపుల్ దీని అడ్రస్ 100 అనుకుందాం, దీని అడ్రస్ 102 అనుకుందాం. ఇంతకు ముందు ఇది న్యూ నోడ్, దీని పేరు టెంప్, దీని పేరే హెడ్ కూడా తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ రెండింటికి ఈ విధంగా కనెక్షన్ ఇవ్వాలి. కనెక్షన్ ఇవ్వాలంటే ఈ అడ్రస్ ఎక్కడ ఉండాలి? ఇక్కడ 102 ఉండాలి. సో ఇది దేని యొక్క ఫీల్డ్? దీని పేరు ఇంతకు ముందు ఏంటి? టెంప్ కదా. టెంప్ యొక్క ఏం ఫీల్డ్ ఇది? నెక్స్ట్ ఫీల్డ్. సో టెంప్ నెక్స్ట్ = 102. 102 ఈజ్ నథింగ్ బట్ న్యూ నోడ్ అడ్రస్. సో టెంప్ నెక్స్ట్ = న్యూ నోడ్ అని సెట్ చేయాలి. ఏమని సెట్ చేయాలి? టెంప్ నెక్స్ట్ = న్యూ నోడ్. ఇదిగోండి. ఓకేనా? నెక్స్ట్ ఏం చేయాలి? మరి టెంప్ ఇక్కడే ఉంచుతామా? ఇక్కడ ఉంచకూడదు. టెంప్ ఎక్కడికి మూవ్ చేయాలి? మళ్ళీ న్యూ నోడ్ ఎక్కడ ఉందో అక్కడికి మూవ్ చేయాలి. సో టెంప్ని ఎక్కడికి మూవ్ చేస్తామంటే టెంప్ =
టెంప్ నెక్స్ట్ అనొచ్చు, లేదంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని అన్నా పర్వాలేదు. టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్ అంటే ఇక్కడ 102 ఉంది కాబట్టి టెంప్ 102 దగ్గరికి వెళ్తుంది. లేదు అంటే టెంప్ ఈజ్ ఈక్వల్ టు న్యూ నోడ్ అని చెప్పినా పర్వాలేదు. న్యూ నోడ్ అని రాసుకున్నా కూడా మనకి ఇక్కడికే వస్తుంది, న్యూ నోడ్ దగ్గరికే వస్తుంది. సో ఈ విధంగా ఏం చేయాలి, మనం న్యూ నోడ్ని క్రియేట్ చేసి దానికి డైనమిక్ మెమరీ అలొకేషన్ చేసి తర్వాత డేటాని రీడ్ చేసి ఆ డేటాని న్యూ నోడ్ యొక్క డేటా ఫీల్డ్లో ప్లేస్ చేసి మళ్ళీ దాని యొక్క నెక్స్ట్ ఫీల్డ్లో నల్ని అసైన్ చేసి నెక్స్ట్ ఏం చేయాలి, ముందున్న టెంప్ యొక్క నెక్స్ట్ ఫీల్డ్లోకి న్యూ నోడ్ యొక్క అడ్రస్ వేసి టెంప్ని ముందుకి షిఫ్ట్ చేయాలి. సో ఈ ప్రాసెస్ ఎప్పటిదాకా చేస్తాము అంటే ఎన్ని నోట్స్కి క్రియేట్ చేస్తే అన్ని నోట్స్కి ఆ విధంగా జరుగుతూనే ఉంటుంది. I2 అయింది, సెకండ్ నోడ్ ఎంటర్ చేశారు, మళ్ళీ నెక్స్ట్ ఇది లూప్ కంప్లీట్ అయిపోతుంది, మళ్ళీ పైకి వెళ్తుంది, I ఇంక్రిమెంట్ అవుతుంది, 3 అవుతుంది, మళ్ళీ ఎంటర్ చేస్తారు, మళ్ళీ ఎంటర్ చేయమని డేటా రిక్వెస్ట్ అడుగుతుంది. మీరు ఏం చేస్తారు, మళ్ళీ కొత్త ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తారు, ఇన్సర్ట్ చేసింది మళ్ళీ డేటా ఫీల్డ్లో స్టోర్ అవుతుంది, నెక్స్ట్ ఫీల్డ్లో నల్ స్టోర్ అవుతుంది, మళ్ళీ టెంప్ని నెక్స్ట్లో చేంజ్ చేస్తారు, న్యూ నోడ్ అడ్రస్ వేస్తారు, టెంప్ని మళ్ళీ నెక్స్ట్కి మూవ్ చేస్తారు. ఈ విధంగా మీరు ఎన్ని తీసుకుంటే అన్ని నోట్స్ క్రియేట్ అవుతాయి అన్నమాట. సో ఇది క్రియేట్ లిస్ట్. ఎప్పుడైతే మీరు క్రియేట్ లిస్ట్ అనే మెథడ్ కాల్ అవుతుందో అప్పుడు ఈ ప్రాసెస్ అంతా జరిగి ఏం జరుగుతుంది అంటే కనుక ఈ ప్రాసెస్ అంతా జరిగి ఎప్పుడైతే క్రియేట్ లిస్ట్ అని కాల్ చేస్తారో అప్పుడు ఈ క్రియేట్ లిస్ట్ అనే దాని దగ్గరికి వచ్చి ఈ ప్రాసెస్ అంతా జరిగి మీరు ఎన్ని నోట్స్ అయితే అడిగారో ఎంత ఇచ్చారో అన్ని నోట్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో క్రియేట్ అయినాయి. క్రియేట్ అయ్యాక నెక్స్ట్ ఏమంటున్నారు, ప్రింట్ ఆఫ్ డేటా ఇన్ ది లిస్ట్ అన్నారు. సో ఆటోమేటిక్గా స్క్రీన్ మీద ఏమని వస్తుంది, డేటా ఇన్ ది లిస్ట్ అని వస్తుంది. సో నెక్స్ట్ ఏమని ఉంది, డిస్ప్లే అని ఉంది. సో డిస్ప్లే అని ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కడికి వస్తాం, డిస్ప్లే అనే ఫంక్షన్ దగ్గరికి వస్తాం. సో ఇప్పుడు డిస్ప్లే అనగానే డిస్ప్లే అనే ఫంక్షన్కి వచ్చాం. డిస్ప్లే అనే ఫంక్షన్ దగ్గరికి వచ్చాం చూడండి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే లిస్ట్లో ఉన్న డేటా మొత్తం డిస్ప్లే చేయాలి. మనం డిస్ప్లే స్టేట్మెంట్ నేర్చుకున్నప్పుడు ఏం నేర్చుకున్నాం, డిస్ప్లే అనే దానికి చెక్ చేసినప్పుడు అల్గారిథమ్స్ నేర్చుకున్నాం. ఏం అల్గారిథంలో స్టెప్స్ ఏం నేర్చుకున్నాం గుర్తుతెచ్చుకోండి. ఏం చేసాం, ఫస్ట్ చెక్ వెదర్ లిస్ట్ ఈజ్ ఎంటీ అని చెక్ చేస్తాం. లిస్ట్ ఎంటీ అయితే ఏం చేయమన్నాం, డిస్ప్లే లిస్ట్ ఈజ్ ఎంటీ అని డిస్ప్లే చేయమన్నాం. ఇఫ్ లిస్ట్ ఈజ్ నాట్ ఎంటీ దెన్ డిఫైన్ ఏ నోడ్ రిఫరెన్స్ టెంప్ అండ్ రెఫరెన్స్ని క్రియేట్ చేయండి, టెంప్ని హెడ్తో ఇనిషియలైజ్ చేయండి, టెంప్లో ఉన్న డేటాని డిస్ప్లే చేయండి, టెంప్ని నెక్స్ట్కి మూవ్ చేయండి. ఇదే కదా ప్రాసెస్ చెప్పుకున్నాం. ఇలా కంటిన్యూస్గా టెంప్ లాస్ట్ నోడ్కి రీచ్ అయ్యేంత వరకు ఈ ప్రాసెస్ చేస్తూ ఉండండి. ఫైనల్గా టెంప్లో ఉన్న డేటాను కూడా డిస్ప్లే చేయండి అని చెప్పి డిస్ప్లే చెప్పుకున్నాం. సో ఆ విధంగా మనం ఇప్పుడు కోడింగ్ రాస్తామన్నమాట. సో దానికోసం మనం డిస్ప్లే చేయాలంటే టెంప్ కావాలి కదా. సో నోడ్ స్ట్రక్చర్ నోడ్ క్రియేట్ చేశాను కదా, దానికి వేరియబుల్ని క్రియేట్ చేస్తున్నాను టెంప్ అని. క్రియేట్ చేసాక ఇప్పుడు చెక్ చేయాలి లిస్ట్ ఎంటీయో కాదో చెక్ చేయాలి. లిస్ట్ ఎంటీ అని ఎప్పుడు చెప్తాను, హెడ్ నల్ అయితే లిస్ట్ ఎంటీ అని చెప్తాను కదా. సో అందుకు ఇక్కడ చెక్ చేస్తున్నాను కండిషన్. ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ ప్రింట్ ఆఫ్ లిస్ట్ ఈజ్ ఎంటీ. సో హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయితే లిస్ట్ ఈజ్ ఎంటీ అని డిస్ప్లే చేయమంటున్నాను. డిస్ప్లే అంటే ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్లో పెట్టుకున్నాను అంటే డిస్ప్లే చేయమని అర్థం. సో డిస్ప్లే చేస్తాను. ఎల్స్ అంటే ఏంటి, హెడ్ నల్ కాదు అంటే ఏం చేయాలి, లిస్ట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని డిస్ప్లే చేయాలి. సో డిస్ప్లే చేయాలంటే ఏం చేయాలి, మనం క్రియేట్ చేసుకున్న టెంప్ని హెడ్తో ఇనిషియలైజ్ చేయాలి కదా. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు హెడ్తో ఇనిషియలైజ్ చేశాను. ఇనిషియలైజ్ చేసాక ఏం చేయాలి, ప్రింట్ ఆఫ్ టెంప్ డేటాని డిస్ప్లే చేయాలి. సో టెంప్ డేటాని డిస్ప్లే చేసినప్పుడు టెంప్ డేటా అనేది అక్కడ డేటా ఫీల్డ్ ఇంటీజర్ కాబట్టి %d ఎక్కడ డిస్ప్లే చేయాలి, ఇక్కడ డిస్ప్లే చేసి నెక్స్ట్ యారోస్ రావాలి కాబట్టి సో ఫస్ట్ ఫార్మాట్ స్పెసిఫైర్ రాసి నెక్స్ట్ యారోస్ పెట్టి క్లోజ్ చేసి ఇక్కడ ఏదైతే డిస్ప్లే చేయాలనుకుంటున్నానో అది ఇక్కడ రాసాను. సో టెంప్లో ఉన్న డేటా అనేది ఎంతైతే ఉందో అది ఇక్కడ డిస్ప్లే అయ్యి యారోస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 11 ఇచ్చాను అనుకోండి, డేటా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మరి టెంప్లో ఉన్న డేటాని డిస్ప్లే చేసాను. నెక్స్ట్ ఏం చేయాలి, టెంప్ని అక్కడే ఉంచుదామా, టెంప్ని నెక్స్ట్కి మూవ్ చేస్తామా, నెక్స్ట్కి మూవ్ చేయాలి కదా. సో టెంప్ ఈజ్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్ అని మూవ్ చేసాను. సో మళ్ళీ పైకి వెళ్తాను, మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ టెంప్లో ఉన్న డేటా నెక్స్ట్ డేటా డిస్ప్లే అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ డేటా ఈ విధంగా ఎప్పటిదాకా డిస్ప్లే చేయాలి, టెంప్ డేటాని డిస్ప్లే చేసి టెంప్ నెక్స్ట్ మూవ్ అవ్వడం, టెంప్ డేటాని డిస్ప్లే చేయడం, టెంప్ నెక్స్ట్కి మూవ్ చేయడం. సో ఈ ప్రాసెస్ ఎప్పటిదాకా జరగాలి అంటే అంటిల్ టెంప్ నాట్ ఈక్వల్ టు నల్. టెంప్ నల్ అవ్వనంతసేపు కూడా చేయాలి. టెంప్ నల్ ఎప్పుడవుతుంది, టెంప్ అనేది లాస్ట్కి రీచ్ అయినప్పుడు నల్ అవుతుంది. సో ఎప్పుడైతే నల్ అయిందో అప్పుడు మనం ఇంకా డిస్ప్లే చేయక్కర్లేదు డేటాని. నల్ అవ్వనంతసేపు ఏం చేయాలంటే ఈ విధంగా టెంప్లో డేటాని డిస్ప్లే చేయాలి. సో ఇది ఎల్స్ పార్ట్ ఓపెన్, ఇది వైల్ పార్ట్ ఓపెన్, ఇది వైల్ పార్ట్ క్లోజ్.
ఈ ప్రాసెస్ ఈ లూప్ ట్రూ అయినంతసేపు కూడా ఈ రెండు జరుగుతాయి. సో ఇది ఓపెన్ చేసాను, ఇది ఇక్కడ క్లోజ్ చేశాను. నెక్స్ట్ ఈ ఎల్స్ పార్ట్ని ఇక్కడ క్లోజ్ చేశాను. నెక్స్ట్ డిస్ప్లే ఇక్కడ ఓపెన్ చేశాను కదా, దాన్ని ఇక్కడ క్లోజ్ చేశాను. ఓకేనా? సో ఈ విధంగా డిస్ప్లే అనేది రెస్పాండ్ అవుతుంది. ఇది ప్రోగ్రామ్, సింగిల్ లింక్డ్ లిస్ట్ని క్రియేట్ చేయడం, డిస్ప్లే చేయడానికి ప్రోగ్రామ్. దీన్ని రన్ చేసి చూపిస్తాను చూడండి. సో ఇదిగోండి, ఎంటర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ అని అడిగింది. ఎంటర్ ది టోటల్ నెంబర్ ఆఫ్ నోట్స్ టు క్రియేట్ ఏ లిస్ట్. లిస్ట్ని క్రియేట్ చేయడానికి ఎన్ని నోట్స్ అవసరం అవుతాయో అది ఎంటర్ చేయండి అన్నది. సో ఎంటర్ చేయాలి కదా, ఎంటర్ చేస్తాను చూడండి. ఎన్ని ఎంటర్ చేశాను నేను? 5 అని ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేయగానే ఎంటర్ డేటా ఆఫ్ నోడ్ 1, నోడ్ 1 యొక్క డేటాని ఎంటర్ చేయమని 11 అని ఎంటర్ చేశాను. ఫస్ట్ నోడ్ యొక్క డేటాని 11 అని ఎంటర్ చేశాను. మళ్ళీ ఎంటర్ కీ ప్రెస్ చేశాను. ఎంటర్ కీ ప్రెస్ చేయగానే మళ్ళీ ఏమంటుంది? సెకండ్ నోడ్ డేటాని ఎంటర్ చేయమంటుంది. 22 ఎంటర్ చేశాను. మళ్ళీ నెక్స్ట్ థర్డ్ నోడ్ది, నెక్స్ట్ ఫోర్త్, నెక్స్ట్ ఫిఫ్త్. నేను ఎన్ని ఎలిమెంట్స్ అడిగాను? ఇక్కడ 5 అడిగాను. ఎన్ని నోట్స్ క్రియేట్ చేయమన్నాను? 5. సో ఇదిగోండి 5 క్రియేట్ చేసేసింది లిస్ట్. 5 లిస్ట్ క్రియేట్ చేసింది. సో క్రియేట్ చేసాక ఇప్పుడు ఏంటి? నెక్స్ట్ డేటా ఇన్ ది లిస్ట్. లిస్ట్ అంతా క్రియేట్ చేసాక డిస్ప్లే స్టేట్మెంట్ పెట్టుకున్నాం కదా, డేటా ఇన్ ది లిస్ట్ అని పెట్టుకుని డిస్ప్లే స్టేట్మెంట్ కాల్ చేసాం. సో డిస్ప్లే కాల్ చేయగానే ఏదైతే డేటా ఉందో అవన్నీ యారోని కూడా డిస్ప్లే చేసాం కదా ప్రింట్ఎఫ్లో. సో ఇదిగోండి 11, 22, 33, 44, 55. టెంప్ డేటాని డిస్ప్లే చేసినప్పుడు నేను %d ఈ విధంగా యారోస్ ఇచ్చాను కదా. సో అందుకే ఇక్కడేమో టెంప్లో ఉన్న డేటా వస్తుంది, ఇక్కడ యారోస్ వస్తుంది. ఈ విధంగా డేటా అంతా కూడా డిస్ప్లే అయ్యింది. సో this is the program for creating and displaying single linked list. Thank you everyone.